హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈ రోజు డేట్ వచ్చేసి 15th జూన్ 2025 అండి. సెక్రటేరియట్ టవర్స్ విజిట్ చేయడం జరిగింది. ఈ ఒక్క వీడియోతో మొత్తం మీకు సెక్రటేరియట్ టవర్స్ దగ్గర వర్క్ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఎలా ఉందో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ప్రెసెంట్ మనం సెక్రటేరియట్ టవర్స్ 1 and 2 దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు పరంజాలు అయితే చాలా వరకు పర్చేసుకున్నారు వీళ్ళు. లోపల బయట మొత్తం పరంజాలు అయితే వీళ్ళు పరుచుకోవడం జరిగింది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్ గా, లేదంటే నెక్స్ట్ డ్రోన్ షాట్ అయితే చూపిస్తానండి. దానిలో మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇది అక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు సేఫ్టీ ఫెన్సింగ్ కూడా రెడ్ కలర్ లో అరేంజ్ చేసుకోవడం జరిగింది. మొత్తం వీళ్ళైతే గ్రావెల్ తోలుకున్నారండి. ఒక రోడ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నారు ఆ సెక్రటేరియట్ టవర్ దగ్గరికి రావడానికి. అండ్ ఈ సెక్రటేరియట్ 1 and 2 టవర్స్ వచ్చేసి షపూర్జీ పలుంజీ అనే ప్రెస్టీజియస్ కంపెనీ అయితే ఈ టెండర్ దక్కించుకుని వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రెసెంట్ అంతా వర్క్ ప్రిపరేషన్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా మీరు చూడొచ్చు క్లియర్ గా అదైతే కనిపిస్తుంది. ఈ టవర్ లో మొత్తం 40 ఫ్లోర్లు అయితే ఉండబోతున్నాయండి. 4 టవర్లో 40 ఫ్లోర్లు అయితే ఉండబోతుంది. ఓన్లీ హెచ్ఓడి టవర్ అంటే దాన్ని జిఏడి టవర్ అని కూడా పిలుస్తారు. ఆ టవర్ 5 లో మాత్రమే 50 ఫ్లోర్లు ఉండబోతున్నాయి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ఈ మొదటి 2 టవర్లని షపూర్జీ పలుంజీ అనే సంస్థ అయితే నిర్మిస్తున్నారండి. 3, 4 వచ్చేసి ఎల్ఎన్టీ సంస్థ, 5వ టవర్ వచ్చేసి ఎన్సిసి సంస్థ అయితే ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ 5వ టవర్ లోనే సీఎం గారు కూడా ఉండబోతున్నారు. దానిలోనే హెలిప్యాడ్ కూడా రాబోతుంది. ఇప్పుడు వీడియోలో మీరు చూసేది టవర్ 3 అండి. ఇక్కడ చూడొచ్చు క్లీనింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఆ పరంజాకి రిలేటెడ్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు గ్రావెల్ కూడా తోలుకున్నారు. ఇవన్నీ గ్రౌండ్ ప్రిపరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం గ్రావెల్ తోలుకుని చిప్స్ యాడ్ చేసుకుని వర్క్ అయితే ప్రిపరేషన్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఎల్ఎన్టీకి సంబంధించిన సేఫ్టీ రిబ్బన్స్ కూడా మీరు చూడొచ్చు. క్లీనింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. అండ్ ఆ పరంజా రాడ్స్ అవి మీరు చూడొచ్చు వర్క్ ఎలా జరుగుతుంది. అక్కడ కావాల్సిన రాడ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి అటు తీసుకెళ్ళి వాళ్ళు వర్క్ ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారండి. చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు చిప్స్ అయితే తోలుకున్నారండి. ఇది టవర్ 4 అండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం క్లీనింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకా పరంజా వర్క్స్ స్టార్ట్ చేయాల్సింది ఉంది. చాలా నీట్గా అయితే ఉందండి. ఇప్పుడు రోజు రోజుకి ఏదో కొత్త ఇంప్రూవ్మెంట్ రావడంతో ఇక్కడ వర్క్లో అయితే ఫుల్ జోష్గా అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చండి టవర్ 3 దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇది టవర్ 4 అండి. మొత్తం అయితే క్లీనింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసారండి. చూడొచ్చు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం ఇది టవర్ 5 అండి. ఇదే జిఐడి టవర్. ఇక్కడ కూడా రీసెంట్గా క్లీనింగ్ అండ్ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయండి. అక్కడ చూడొచ్చు
నిచ్చెనలు, ఐరన్ రాడ్లు అవన్నీ సామాగ్రి అక్కడక్కడ ఉన్నాయి చూసారా. రీసెంట్గా దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది ఎన్సిసి డైరెక్టర్ వాళ్ళు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ కూడా గ్రావెల్ తోలుకోవడం జరిగింది. ఒక రోడ్ లాగా అయితే వేసుకుంటున్నారు, చూడొచ్చు మీరు. ప్రజెంట్ అయితే టవర్ 5 దగ్గర అయితే ఉన్నామండి. అక్కడ కింద నుంచి చూసాం కదా, ఇది డ్రోన్ వ్యూలో అయితే చూపిస్తున్నాను మళ్ళీ మీకు. 1 and 2 టవర్స్ డీటెయిల్గా చూపించలేదు కదా, అందుకని డ్రోన్ అయితే యూజ్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి మీకు 1 and 2 కూడా డీటెయిల్గా చూపిస్తాను. ఇది 4th టవర్ అండి. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది. 3rd టవర్ ఇది. ఇది వచ్చేసి టవర్ 2 అండి. చూడొచ్చు ఐరన్ రాడ్ పరంజా అయితే వీళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. మొత్తం లోపల బయట మొత్తం అయితే వీళ్ళు అరేంజ్ చేసేసారండి పరంజా రిలేటెడ్గా. ప్రిపరేషన్ వర్క్స్ అయితే ఫుల్ స్పీడ్లో అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇదే ప్రూఫ్ మీకు. చూసారా, మొత్తం లోపల బయట మొత్తం పరంజా అయితే వేసేసుకోవడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ ఈ పరంజా రిలేటెడ్ వర్క్ అయితే 1 and 2 టవర్స్లో కంప్లీట్ అయిపోయిందని అయితే అనుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. వన్ టవర్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాను మీకు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.